అనేటువంటి అంశంలో మనం దాదాపుగా 10 పాయింట్లు నేర్చుకుంటూ వచ్చాం. 10 విషయాలు. ఆరాధన అంటే ఏమిటి, రెండవది ఎవరిని మనము ఆరాధించాలి, మూడవది ఎవరు ఆరాధించాలి, నాలుగవది ఎప్పుడు ఆరాధించాలి, 5 ఎలా ఆరాధించాలి, 6 ఎందుకు ఆరాధించాలి, 7 ఎక్కడ ఆరాధించాలి, 8 ఆరాధనలో ఉన్నటువంటి రకాలు, ఎన్ని రకాలైన ఆరాధనలు ఉన్నాయి, 9 ఆరాధన కొరకు మనం ఎలాగూ సిద్ధపడాలి, 10 ఆరాధనకు కావలసిన ఉపకరణాలు, ఆరాధనకు వచ్చేటప్పుడు లేకపోతే ఆరాధన చేయడానికి మనకు కావలసిన వస్తువులు, ఉపకరణాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఆరాధనలో ఆలోచన చేస్తూ వచ్చాము. ఆ ఆరాధన యొక్క ఉపకరణములు అన్న దానిలో 3 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఒకటి, ఆరాధనకు మనం వచ్చేటప్పుడు తేవలసిన ఉపకరణం ఏమంటే హృదయార్పణ, హృదయమును అర్పించి ప్రభువుని ఆరాధించాలి అని. రెండవదిగా మన శరీరములను అర్పించి, మన దేహములను అర్పించి, మీ దేహములతో దేవునిని మహిమపరచుడి. కాబట్టి మన సర్వ శరీరము, మన అవయవాల అన్నిటి ద్వారా దేవునికి మహిమ తేవాలి, దేవునికి అర్పించి మనం ఆరాధించాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శించదని అని మిగా భక్తుడు అన్నట్లుగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఉపకరణాలను తేవాలి, వస్తువులను తేవాలి. అదేమంటే ఆధ్యాత్మికంగా హృదయార్పణ, ఆత్మ సంబంధమైన బలులు, స్తుతులు, స్తుతి అర్పణలు, స్తుతి యాగము అని హృదయార్పణలో చూశారు. తర్వాత మన శరీరములను సజీవ యాగముగా ప్రభువునకు సమర్పించాలి. మన దేహములు, మన అవయవములు అన్నిటితో ప్రభువుని ఆరాధించాలి, అర్పించాలి అని. ఇక మూడవదిగా మనం ఈరోజు ధ్యానం చేసేటువంటి విషయం, ఏమి అర్పించాలి ఆరాధనలో, ఆరాధనలో కావలసినటువంటి ఉపకరణములు. మరొకటి ఏమంటే, ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న సందర్భం, జ్ఞానులైనటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనను దర్శించడానికి వచ్చారు. ఇది చాలా సందర్భాలు, అంటే ఎక్కువగా క్రిస్మస్ సందర్భాలలో ఈ వర్తమానాలు మనం వింటాం కదా. ఆయన యేసు ప్రభువుని దర్శించి పూజించడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఏం చేశారు అని అంటే 11వ వచనం లేక 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించుట, సాగిలపడుట. ఇదేమంటే ఆరాధన. ఏం చేశారు వాళ్ళు? ఆయనను సాగిలపడి ఆయనను పూజించి, అంటే పూజించడం అంటే ఏం చేశారు? తమ పెట్టెను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వీళ్ళ ఆరాధన ఎప్పుడు సంపూర్ణమవుతుంది అంటే కానుకలతో సంపూర్ణమవుతుంది. కాబట్టి ఆదివారం కూడా మనం కూడుకున్నప్పుడు ఆరాధనలో కదా ఆరాధనలో ఒక భాగముగా కానుకలను కూడా ప్రభువుకి మనం సమర్పించుకుంటాం. అంటే ప్రభువుకి కానుకలు సమర్పించడము ఏమిటి? ప్రభువుకి కానుకలు సమర్పిస్తున్నామంటే ఏమిటంటే ఆరాధిస్తున్నాము, ఆరాధనకు ఉపకరణాలు, ఆయనకు మనము కానుకలను సమర్పించాలి. కాబట్టి మనము ఆరాధనలోనే కానుకలను ప్రభువుకు సమర్పిస్తాం. ఆ తర్వాత ముగింపు వరకు మనము కొనసాగించాం. ముగింపులో కానుకలను మనం స్వీకరించాం, లేకపోతే అర్పించాం. ఆరాధనలోనే ప్రభువుకి మనము కానుకలు అర్పిస్తాం. ఎందుకు అంటే ఆరాధనలో కానుకలు కూడా ఒక భాగం. కాబట్టి ఆ జ్ఞానులు ప్రభు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి ఏం చేశారంటే కానుకలను సమర్పించారు.
వారు ఆనాటి దినాల్లో సమర్పించిన కానుకలేంటి అంటే బంగారమును సమర్పించారు, బోళమును సమర్పించారు, సాంబ్రాణిని సమర్పించారు. ఇప్పుడంటే మనకు ఆ బోళము సాంబ్రాణి అంటే చాలా చీప్గా అనిపిస్తుంది, కానీ అంటే అవి ఒక సుగంధ భరితమైనటువంటి పదార్థాలు, చాలా ఖరీదైనవి, చాలా ఖరీదైనవి. బంగారము ఖరీదైనది, బోళము ఖరీదైనది, అలాగే సాంబ్రాణి ఖరీదైనటువంటి, అంటే ఆరాధనలో ఉపయోగించేటువంటి సాధనాలుగా వాటిని ఉపయోగించేవారు ఆ దినాలు. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, వారు విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఆరాధనలో ప్రభువునకు సమర్పించారు, ప్రభువునకు సమర్పించారు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏమంటే, ఆరాధనలో కావలసిన ఉపకరణాలు, ఆరాధన యొక్క ఉపకరణములలో మరొకటి ఏమంటే, ఒకటి హృదయము, రెండవది దేహము, మూడవది ఆ కానుకలు, ద్రవ్యము. హృదయము, దేహము, మూడవది ద్రవ్యము అనగా కానుకలను ప్రభువుకి మనము సమర్పించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, శ్రేష్టమైన వాటిని దేవునికి వారు అర్పించారు, కానుకలను అర్పించడాన్ని గురించి. ప్రియులారా, ఎందుకు వారు అంత శ్రేష్టమైనవి దేవునికి ఇచ్చారు అని అంటే, ఆయన ఏమని వాళ్ళు నమ్మారు, వాళ్ళు యేసు ప్రభుని ఏమని అర్థం చేసుకున్నారు? యూదులకు రాజు, ఆయన రాజు, రాజులకు రాజు. ప్రకటన గ్రంథంలో కూడా మనము 4వ అధ్యాయం 10-11 వచనాలు గనక చదివితే, అక్కడ 24 పెద్దలు ఉన్నారు. ఆ 24 సింహాసనముల మీద కూర్చుని ఉన్నారు. వారి తలల పైన కిరీటాలు ఉన్నాయి, బంగారపు కిరీటాలు ఉన్నాయి. 24 పెద్దలు కూడా వారి తలల పైన ఉన్నటువంటి కిరీటములతో ఆ సింహాసనం మీద నుండి కూర్చొని ఉన్నటువంటి వాళ్ళు, మధ్యలో ధవళ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు కూర్చుని ఉండగా, ఆయన ఎదుట వారు సాగిలపడి గొర్రె పిల్లకును, వధింపబడిన గొర్రె పిల్లకు స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక అని చెప్పుచూ ఏం చేశారట? వారి తలల మీద ఉన్న కిరీటములను తెసి ఆ సింహాసనము ఎదుట వేసిరి, ఆ సింహాసనం ఎదుట వేసిరి అని. అంటే ప్రియులారా, వారి అధికారాన్ని, వారి శ్రేష్టతను వారు దేవుని పాదాల దగ్గర పెట్టేశారు, దేవుని పాదాల దగ్గర పెట్టేశారు. ఎందుకంటే ఆయన ముందు ఇది ఎన్నదగినవి, రాజులకు రాజైన ప్రభువుకు వారు సమర్పించేవి స్వల్పమైనవి కాదు. వారి అధికారాన్ని ఇచ్చారు, జ్ఞానులు విలువైన వాటిని ఇచ్చారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి లేఖనంలో మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి 44 వచనాల వరకు. 44 నెంబర్ పేజీ కొత్త నిబంధనలో మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండెరి. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెను అని చెప్పాను. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున
కూర్చొని అక్కడ కానుకలు వేసేటువంటి సమయంలో కానుక పెట్టె దగ్గర కూర్చొని చూస్తా ఉన్నారట, ఎంత వేస్తున్నారని. అంటే కానుక పెట్టెలో వేసేటువంటి ఆ కానుకలు కొన్ని సంఘాలలో కొన్ని చోట్ల ఇప్పటికీ ఇలాగ ఉండదు. ఆ కానుక పెట్టె తెరిచి ఉంటుంది. అంటే ఎవరు ఎంత వేస్తున్నారో అందరికీ కనబడేటట్టుగా. కారణం ఏంటంటే యేసు ప్రభు కూర్చొని చూస్తూ ఉన్నారు ఎంతమంది వేస్తున్నారు. బాగా ధనవంతులైన వాళ్ళు వచ్చారు, కట్టలు వేస్తున్నారు, సమృద్ధిగా వేస్తున్నారు. ఆఖరికి ఒక పేద విధవరాలు చిన్నగా వచ్చి ఆమె 2 కాసులు వేసిందట. అందరూ కానుకలు వేయడం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఇలా చెప్పాడు, ఇందులో కానుకలు వేసిన వారందరికంటే ఇదిగో ఈ పేద విధవరాలుంటే ఈమె ఎక్కువగా వేసింది అన్నాడు. అందరూ కట్టలు వేస్తే ఆమె ఒక చిన్న కాయను వేసింది అన్నమాట, 2 కాసులు. ఎలా ఇది సాధ్యం? ఆమె ఎక్కువ వేసింది ఎట్లా? ప్రభు అన్నాడు, మీరందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. అక్షరార్థంగా ఏం కనబడుతుంది అక్కడ? చాలా మంది ఎక్కువ వేశారు అందులో, కానీ ఆమె చాలా తక్కువ వేసింది. కానీ ప్రభు అన్నాడు, ఈమె ఎక్కువ వేసింది. అందుకే ఈ వాక్యాన్ని చదివి కొందరు అపార్థం చేసుకుంటారు కదా. అంటే ప్రభు దృష్టిలో ఎక్కువ వేసిన వాళ్ళే తక్కువ వేసినట్టు, తక్కువ వేసిన వాళ్ళే ఎక్కువ వేసినట్లా? ఎలా అర్థం చేసుకుంటాం ఈ వాక్యాన్ని? ఎలా అర్థం చేసుకుంటాం? అందుకనే మేము తక్కువ వేస్తుంది, ఎందుకంటే దేవుని దృష్టిలో ఎక్కువ వేసామని అనిపించుకోవడానికి. పొరపాటే. అలాగైతే పొరపాటు పడుతున్నట్లే. ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడంటే దీన్ని మనం అర్థం చేసుకుందాం. ఏం చేశారు ఆ ధనవంతులు? చూడండి 41లో, ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేశారు. ఇప్పుడు 44వ వచనం చూడండి, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి. కానీ ఈమెయితే తన లేమిలో తనకు కలిగినదంతయు వేసేయమన్నాడు. అంటే మిగిలిన వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఎంత ఉంది అందులో ఎంత వేశారు అన్నమాట. అర్థమవుతుంది కదా? ఎంత దాంట్లో అంత తీసేశారు. మరి ఈమె ఏం చేసింది? ఆమెకు ఉన్నదే ఇంత కదా, ఆ 2 కాసులే ఆమెకు ఉన్నదంతా వేసింది. వారికి ఉన్న దాంట్లో కొంత వేస్తే ఈమె ఏం చేసింది? ఉన్నదంతా వేసింది. అది ప్రభువు చూసింది. ప్రభు చెప్పిన మాట అర్థం అది. ఆమె ఉన్నదంతా వేసింది, ఆమెకి ఏమి ఉంచుకోలేదు, అంతా వేసింది కనుక ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్న. అర్థమవుతుంది కదా? అలాగైతే ఏంటి ఇక్కడ ఈ ప్రభువు చెప్పిన మాటను మనం చూస్తే, ఆయన సమృద్ధిలో నుండి కొంత వేసిన వారి విషయంలో చెప్పడం లేదు. ఆమెకు లేమి ఉంది, అసలు ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు, కొంతే ఉంది, ఆ 2 కాసులే ఉంది, ఇంకా ఆమెకు లేదు. అయితే ఆమె అంతా దేవునికి ఇచ్చేసింది. దేవునికి మనం ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న దాని విషయంలో మనం ఏం చేస్తాం కదా? మనకు ఉందే కొంచెం, ఇది వేసేస్తే మనకి ఎట్లా, దేవునికి ఇస్తే మనకి ఎట్లా అనే ఆలోచనతో మానుకునేటువంటి వారిగా, అలాంటి ఆలోచనతో ఉన్న చాలా సందర్భాలు ఉన్నాయేమో. వీళ్ళగా ప్రభు మన మనస్సు ఇచ్చే మనస్సును ఆయన చూస్తారు. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రభువుకు మనం ఎట్లా సమర్పించాలి అంటే ఆయనకు సమృద్ధిగా సమర్పించాలి. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో చదివామే, వారు ఏమి సమర్పించారు ఆయనకి అంటే శ్రేష్టమైన వాటిని సమర్పించారు కదా. శ్రేష్టమైన వాటిని సమర్పించారు. అందుకే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, మీరు నా సన్నిధానానికి తీసుకొని వచ్చేటువంటి బలులు, అర్పణలు
అవి ఎలా ఉండాలంటే కుంటివో, గుడ్డివో, రోగిష్టివో ఉండకూడదు. శ్రేష్టమైనవి అర్పించాలి అని చెప్పాడు. ఇది బలి అర్పించేది, దీన్ని మెడ తెగబట్టేదే కదా. కాబట్టి కుంటిదానినో, గుడ్డిదానినో, రోగ జబ్బు కలిగిన దాన్ని తీసుకుని పోయి అర్పించుదాములే అనుకుంటే ప్రభు అంటున్నాడు, నీవు అలాంటి వాటిని నా సన్నిధికి తీసుకుని రాకూడదు. శ్రేష్టమైన వాటిని, పుష్టి గల వాటిని, బలిష్టమైన వాటినే తేవాలి అని అంటాడు పిల్లలు. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఉపకరణములు మనం ఆయనకు కానుకలను సమర్పించాలి. ఆ కానుకలు ఎలాంటివంటే శ్రేష్టమైనవి సమర్పించాలి. ఎలా సమర్పించాలి అంటే సమృద్ధిగా ప్రభువునకు మనము సమర్పించాలి. సమృద్ధిగా ప్రభువునకు మనము సమర్పించాలి. అయితే ఇందులో ఒక 3 ప్రశ్నలు మనం ఆలోచన చేద్దాం. ఆ కానుకలను మనం ఎలా సమర్పించాలి అంటే మార్కు సువార్త ప్రకారంగా సమృద్ధిగా మనం ఆయనకు ఇవ్వాలి. సమృద్ధిగా మనం ఆయనకు ఇవ్వాలి. ఇక రెండవ విషయాన్ని చూద్దాం. మరి ఆయనకు మనము ఏమి ఇవ్వాలి అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను కనపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి వారు. ఏమి ఇవ్వాలి? దేవుని గణపరచడానికి, యెహోవాను గణపరచడానికి, ప్రభువుని గణపరచడానికి, ఆయన ఆరాధించడానికి ఏమి ఇవ్వాలి అంటే ఇక్కడ అంటాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. రాబడిలో ప్రథమ ఫలం ఏంటి? మన రాబడి, మన సంపాదన. ఏమిటి మన సంపాదన? మన కష్టార్జితం కదా. మనము ఏ పని ద్వారా మనము సంపాదిస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, మనకు రాబడి అయితే ఉంటుందో, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, లేకపోతే కూలి, మనం ఏదైతే దేని ద్వారా ఆర్జిస్తున్నామో సంపాదన, రాబడి, అందులో నుంచి దేవునికి ఏమి ఇవ్వాలట? ప్రథమ ఫలం కదా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం. మలాకీలంటాడు 10వ భాగం ఆయనకు మనం ఇచ్చి గణపరచాలి. ప్రియులారా, ఇచ్చుట ఎదుటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? ఇవ్వడం ద్వారా అంటే గణపరచడం. ఉదాహరణకు వివాహానికి వెళ్తాం. వెళ్ళి శుభ్రంగా పెట్టి తినేసి వచ్చేస్తామా? ఏం చేస్తాం? తినడం అయిపోగానే చదువుకులు రాసేవాళ్ళు ఎక్కడ ఉన్నారని కదా చదువుతాం. లేకపోతే మైక్లో చెప్తుంటారు కొన్ని చోట్ల, ఆ పెళ్లి కుమారుని చదువుకులు చదివించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, పెళ్లి కుమార్తెలు అక్కడ ఉన్నారు. ఏం చేస్తాం అప్పుడు? చదివింపులు చదివిస్తాం. ప్రియులారా, ఆ పెళ్లి కుమార్తె మనకు చాలా దగ్గర బంధువు అయితే, మనకు చాలా సన్నిహితులైతే, స్నేహితులైతే, వాళ్ళకు మనం ఇచ్చే ఆ బహుమానం, ఆ చదివింపు ఎట్లా ఉంటుందంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఏదో దూరపు బంధువు అనుకోండి, ఏదో 100, 200, 500 చదివించేస్తాం. కానీ దగ్గరైతే, లేకపోతే వారంటే ఆ స్నేహితులుగా ఇష్టంగా ఉంటే వారిని గణపరచడానికి కొంత విలువైన వస్తువులు కదా, కొందరు ఫ్రిడ్జ్, లేకపోతే రైస్ కుక్కర్, ఇలాంటివి కదా రకరకాల వస్తువులు ఇస్తారు. మరి కొంతమంది గోల్డ్ ఉంగరాన్ని కూడా ఇస్తారు గిఫ్ట్గా. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పాలనుకున్నారంటే, మనం ఎంతగా వారిని గణపరచాలని, ప్రేమించాలని భావిస్తామో మనం ఇచ్చే బహుమానం కూడా అలాగే ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఆ బహుమానము, ఆ చదివింపు లేకపోతే ఆ గిఫ్ట్
వాళ్ళని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో రుజువు చేస్తుంది. అర్థమవుతుంది కదా? మనం ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ పట్ల మనకున్న అభిప్రాయం ఏంటో అర్థమవుతుంది. మనం ఎంతగా వాళ్ళని అభిమానిస్తున్నాము, ప్రేమిస్తున్నాము, వాళ్ళకి మనకి ఎంత దగ్గర సంబంధం ఉందో ఆ వస్తువు, ఆ బహుమానం తెలియజేస్తుంది. అలాగైతే మనం దేవునికి ఇచ్చేదానిని బట్టి ఎంతగా మనం ఆయన హెచ్చిస్తున్నాము, ఎంతగా మనం ఆయన ప్రేమిస్తున్నాము, ఎంతగా మనం ఆయన ఘనపరుస్తున్నాము అర్థమవుతుంది. మన యొక్క అర్పణ ద్వారా ప్రభువుని మనం ఎంత ఘనపరుస్తున్నామో, ఎంతగా ఆయన మనం ప్రేమిస్తున్నామో మన అర్పణ చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని, మీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచు అన్నాడు. ప్రభువు చిత్తమైతే విశ్వాసులు తమ రాబడిని, తమ సంపాదనను ఎలాగూ ఉపయోగించుకోవాలి, ఎలాగూ ఖర్చు పెట్టాలి అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో లేఖనాన్ని ఆధారం చేసుకొని దేవుని పిల్లలుగా మనం చేయవలసిన ఖర్చు విషయంలో సొమ్మును ఉపయోగించవలసిన విధానం, దాని గురించి మనం ఆలోచన చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరే, దేవునికి మనం ఇచ్చే విషయం ఎలా ఉండాలి, ఏమి ఇవ్వాలి అంటే, మనము మొదటిది దేవునికి మన చేతిలోకి రాగానే మన రాబడి, మన కష్టార్జితం మనం దేవునికి చెందాల్సింది, దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇచ్చేవాళ్ళం. మన రాబడిలో, మన కష్టార్జితంలో 10వ భాగాన్ని కొంతమంది ఇప్పటికీ అలా చేస్తున్నారు. వారి దగ్గరకు వచ్చినది ఏదైనా వెంటనే అది దేవుని కొరకు సమర్పించగలిగి తీసే ఆ మనసు దేవునికి ఇవ్వాలి. 10వ భాగం యెహోవా సొమ్ము అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ప్రథమ ఫలం, పంటలలో ప్రథమ ఫలం దేవునికి మొదట, ఆ తర్వాతే మనకి అనే అనుభవం. ఆమెకు తన దగ్గర ఏమీ లేదు, ఉన్నదే, కానీ ఆమె ఏం చేసింది, తన కొరకు ఉంచుకోలేదు. అయిపోతే ఎలాగ అనుకోలేదు. 2 కాసులు ఒకటి నేను ఉంచుకుంటాను, ఒకటి వేద్దాం అనుకోలేదు, ఉన్నదంతా వేసింది. దేవునికి సమృద్ధిగా ఇవ్వగలిగింది కదా, శ్రేష్టమైనవి ఇవ్వాలి. అటు ఏమి ఇవ్వాలి అంటే మన కష్టార్జితంలో, దేవుడు మనకిచ్చే దాంట్లో నుంచి, మనకు వచ్చిన దాంట్లో నుంచి, అందులో నుంచి మనం దేవునికి ఇవ్వాలి. ఇక 3వ విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం. ఎందుకు ఇవ్వాలి, మనము ఎలా ఇవ్వాలి అంటే సమృద్ధిగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే మన రాబడిలో నుండి దేవునికి ఇవ్వాలి. 3వదిగా ఎందుకు మనం ఇవ్వాలి దేవునికి, ఏం చేసుకుంటాడు దేవుడు అని అనుకుంటే, చూడండి లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. ఇప్పుడు గమనించండి, ఎందుకు మనము దేవునికి ఇవ్వాలి, ఎందుకు మనం దేవునికి కానుకలను సమర్పించాలి, శ్రేష్టమైనవి ఇవ్వాలి, సమృద్ధిగా ఇవ్వాలి, రాబడిలో నుంచి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి దేవునికి అని అంటే, ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీరు ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఏమండి, అట్టు పెట్టిన వాళ్ళకు ఏమంటారు కదా, రొట్టె పెడితేనట రొట్టె తిన్నారట కదా, అంతేనా? మరి వాళ్ళకి మనం రొట్టిచ్చాడు, మనం రొట్టి తేగలా అని చెప్పేసి ఇంకొక రొట్టె ఎక్స్ట్రా, అవునా? ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది అని చెప్పాడు ప్రభు. అంటే ఎందుకు మనం ఇవ్వాలంటే, మనము తిరిగి పొందుకొనుటకు.
మనుష్య జ్ఞానంతో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏదైనా ఎవరైనా మనం పిలవలేదనుకోండి, అందరిని పిలిచి మనం పిలవలేదనుకోండి, రేపొద్దున మనకు కూడా ఏదో కార్యక్రమం ఉంటుంది, మన ఇంట్లో కూడా ఏదో ఒకటి జరుగుతుంది. అప్పుడేం చేస్తాం? మన ఫంక్షన్ జరిగితే అందరిని పిలిచి మా ఇంట్లో పక్కనే వదిలిపెట్టారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అందరిని పిలిచి ఆ ఇంట్లోనే ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అంటే ఏంటి? మనం పిలవలేదు కాబట్టి మనం కూడా, వాళ్ళు కూడా ఏమంటారు, మనం చెప్పలేదు కదా, అందుకే మనకి చెప్పలేదు. వాళ్ళు మనకి చెప్పాలని మనం ఎక్స్పెక్ట్ చేయం, ఎందుకని మనం పిలవలేదు కాబట్టి. ఇవ్వుడి మీకు అప్పుడు ఇవ్వబడును. దేవునిది మనము దేవునికి ఇవ్వకుండా దేవుడు మాకు ఏది ఇవ్వడం లేదు అని అనడం ఏమవుతుందని అవివేకం. దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇవ్వకుండా, దేవునికి చెల్లించాల్సింది మనం దేవునికి చెల్లించకుండా, దేవుడు మాకు ఏమి ఇవ్వడం లేదు, లేమిలో ఉన్నాం, మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు మాకు ఏమీ చేయడం లేదు అని అనుకోవడం అవివేకం. ఇవ్వండి, అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం కొంచెం ఇస్తే దేవుడు సమృద్ధిని ఇస్తాడు. మనుషులైతే ఏం చేస్తారంటే అక్కడే చెప్పాడు, మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలతతో కొలవబడుతుంది అన్నాడు. మనుషులకు మనం ఏ కొలత చేస్తామో అదే కొలత. అరే మన పెళ్ళికి, మన పెద్దోడి పెళ్ళికి 100 రూపాయలు చదివించారు వాళ్ళు, కాబట్టి ఏం చేయాలా? మనం కూడా 100 రూపాయలు. ఇక్కడేమో కానీ మా ఊళ్ళో అట్లా ఉంటుందండి. పుస్తకాలు పెరిగేస్తారు, ఆ పెళ్ళి చదువుకున్న పుస్తకం, అలానా వాళ్ళు ఎంత చదివించారు, 10 ఏళ్ల తర్వాత కూడా 100 రూపాయలు. అంటే ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత మనుషులు మనం కొలుస్తారు, కానీ ప్రభు అట్లా కొలిచేవాడు కాదు. ఆయనకు మనం ఇచ్చేదాన్ని బట్టి ఆయన రెట్టింపుగా ఇస్తాడు. మలకీ గ్రంథంలో అన్నాడు కదా, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలతో మిమ్మును ఆశీర్వదిస్తాను. మనం ఇచ్చేది సమృద్ధిగాను, మనం ఇచ్చేది దేవుడికి శ్రేష్టమైనదిగాను ఉంటే దానికి మించినది దేవుడు ఇస్తాడు. ఒక ఆయన లాగా మనమాట గుప్పెలు విప్పితే దేవుడు ఏం చేస్తాడట? వాకిళ్ళు విప్పుతాడట ఆయన. మనము గుప్పెలు విప్పితే దేవుడి సన్నిధిలో ఆయన వాకిళ్ళు విప్పుతాడు. ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి అంటే, ఈ కారణం చేత చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ప్రథమ ఫలం ఇవ్వాలి, ఎందుకు 10వ భాగం ఇవ్వాలి? ఎందుకంటే ఇవ్వుడి మీకు అప్పుడు ఇవ్వబడును అన్నాడు. కాబట్టి మనం దేవునికి ఎందుకు ఇవ్వాలంటే దేవుడు తిరిగి మరలా అనుగ్రహించడానికి. ఈ విషయంలో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను పిల్లలు. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వండి మీకు ఇవ్వబడును అని చెప్పాడే అనే మాటలో మనము మన రాబడిలో నుంచి ఎందుకు దేవునికి ఇవ్వాలి, సమృద్ధిగా ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు దేవునికి ఇవ్వాలి అనే ప్రశ్న మనం వేసుకుంటే చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీరు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది కదా. ఎందుకు దేవునికి ఇవ్వాలి? ఎందుకు అంటే ఇక్కడ ప్రసంగి జ్ఞాని, గొప్ప శాస్త్రవేత్త, పరిశోధకుడు, ఆయన చెప్తున్నాడు ఏమనంటే, దేవుడట ఒకరికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చువాడు. తనకు కలిగిన దానితో అతడు సంతృప్తిగా ఉండి తన కష్టార్జితము సంతోషంగా అనుభవించడానికి దేవుడు అతనికి ఆశీర్వాదం అనుగ్రహించేవాడు.
దేవుడు ఒక వ్యక్తికి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చేవాడు. దేవుడు ఇవ్వకపోతే మనుషులు వారు తమ ప్రయాస చేతి దాన్ని తెచ్చుకోలేరు. అది ఒక మాట ఉంది బైబిల్లో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును అనుగ్రహించును, నరుల కష్టము చేత వారు దానిని ఎక్కువ చేసుకోలేరు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం కష్టపడి దాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలని అనుకున్నది సాధ్యం కాదు. దేవుడు ఆశీర్వదించకపోతే కొంతమంది సంపాదిస్తూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు, కానీ వారు సంపాదించిన సంపాదన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. ఎందుకని? దేవునికి ఇవ్వాల్సినది దేవునికి ఇవ్వకుండా మనమే దాన్ని సొంతానికి ఉపయోగించుకోవడం వల్ల తిరిగి దేవుడు మనకేమీ ఇవ్వడం లేదు. కాబట్టి ఎందుకు ఇవ్వాలి అన్న దాన్ని నేను మీకు ముందుంచాలనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి నుంచి ఆశీర్వదిస్తాడంటే మనకు ఏదైతే కలిగి ఉందో అది దేవుడే మనకు దయచేసింది, దేవుడే మనకు అనుగ్రహించింది. దేవుడు అనుగ్రహించకపోతే మన జీవితంలో మనకి ఏది దక్కదు. ఇందాక మనం అనుగ్రహించు దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాం కదా. నేను కష్టపడ్డాను, నేను సంపాదించుకున్నాను అంటుంటారు చాలాసార్లు చాలా మంది. కష్టపడడానికి నీకు బలం ఇవ్వకపోతే, కష్టపడడానికి నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే కదా నీవు ఎలా కష్టపడగలవు, ఎలా సంపాదించగలవు? కాబట్టి నీ కష్టార్జితం అంతా కూడా, మన కష్టార్జితం అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించినదే. ధనమైన, ధాన్యమైన, సమృద్ధి అయినా, ఆహారమైన, ఆరోగ్యమైన ఏదైనా దేవుడు ఇచ్చినదే. అర్థమవుతుంది. ఎందుకు మనం దేవునికి ఇవ్వాలంటే మనకు కలిగి ఉన్నవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించినవే కనుక, ఆయన మనకు అనుగ్రహించినవే కనుక అందుకే మనం దేవునికి ఇవ్వాలి. ముద్దుగా ఒక పిల్లవాడిని ముద్దాడుతూ మనం వారికి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం ముచ్చటగా. ముందు కూడా చెప్పాను అనుకుంటాను, ఒకసారి జ్ఞాపకం చేసి ఇస్తాం కదా. వాడు చక్కగా సంతోషంగా ఆ బిస్కెట్ ప్యాకెట్ చూసుకుంటే ఒక బిస్కెట్ తింటా ఉంటాడు. ముద్దు చేయడానికి మనం కూడా ఏం చేస్తాం, నాకు ఒకటి పెట్టరా అన్నాడు కదా. వాడు నాకు ఒకటి పెట్టరా అంటే వాడేమంటాడు, నేను పెట్టను అంటే. వాడు పెట్టరా అంటే నేను పెట్టను, మరి నేను ఇచ్చిందే కదంటే నాది కదా. కొంతమంది పిల్లలు అడగగానే వెంటనే ఇచ్చేస్తారు. అప్పుడు మనకి ఏమవుతుంది, చాలా ముద్ద అవుతుంది. నా బంగారం, నా బండ, నా వెండి అడగగా ఇస్తాను, పొద్దున తిను నువ్వే తినని మనం వచ్చాడని అమాంతంగా తినేస్తామా? లేదు, వాడిని బుద్ధి పెట్టుకొని ఎత్తుకొని కదా వాడిని గారమిస్తూ వాడికి చెబుతున్నా తిను తిను అని వాడి నోట్లో పెడతాం. అవసరమైతే ఇంకొక ప్యాకెట్ కూడా పంపిస్తాం. నేను పెట్టను, నాది ఇది అని అన్నవాడికి ఎలా నేను పోలిస్తే నాకు పెట్టనంటావా, ఈసారి అడుగు చెప్తా అంటారు కదా. అంటే ఏం చేద్దాం, మనం ఆ పిల్లవాడికి ఇచ్చాము బిస్కెట్, అది వాడికి మనం ఇచ్చిందే. వాడిని మనం అడుగుతుంటే కొంతమంది ఏమో నాది ఇది నాది ఇది అని మనకి ఇవ్వడానికి ఇష్టపడరు. కొంతమంది అయితే నువ్విచ్చిందే అనే కృతజ్ఞతతో తిరిగి ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని మనం ముద్దాడుతూ ఇంకా ఎక్కువగా ఇస్తాం, ఇంకొక ప్యాకెట్ ఇస్తాం కదా. అర్థమవుతుందా? ఇవ్వుడి మీకు ఇవ్వబడును అంటే అదే. ఎందుకు ఇవ్వాలి అంటే మన దగ్గర ఉన్నది మనది కాదు, ఆయన మనకి ఇచ్చిందే. మన కష్టార్జితం ఆయన మనకి ఇచ్చిందే. మన ఆస్తి పాసులు ఆయన మనకి ఇచ్చినవే. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఏమీ తేలేదు. ఎఫెసీ పత్రికలు అంటాడు, మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. దిగంబరులుగా వచ్చాము, దిగంబరులుగానే మనం తిరిగి వెళ్ళిపోవాలి.
మనమేమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము. ఈ భూలోకములు దేవుడే మనకు కావలసినవి ఇస్తున్నాడు కనుక ఆయన మనకిచ్చినవే, కాబట్టి అందుకు మనం ఆయనకి ఇవ్వాలి. రెండవ విషయాన్ని త్వరగా చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 13-14 వచనాలు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం 13-14 వచనాలు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వాడు, సమస్తము నీ వలననే కలిగను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. ఇక్కడ చూడండి, మనం గమనిస్తుండగా భక్తులు అంటున్నారు, ప్రభా నీ మనపూర్వకముగా ఇచ్చే సామర్థ్యం మాకు ఉండడానికి మేము ఎంత మాత్రపోవడమయ్యా. మేము నీకు ఇచ్చేదంతా కూడా ఎలాంటిది అంటే నీవు మాకు అనుగ్రహించినటువంటి స్వసంపాద్యము, నీ స్వసంపాద్యము, నీవు మాకు ఇచ్చిన సంపాద్యం, దాంట్లో నుంచి మేము కొంత నీకు ఇస్తున్నామయ్యా అని అంటున్నాం. మేము ఎంత చూడము, మాది మేము నీకు ఇస్తున్నామని చెప్పుకోవడానికి మేము ఎంత చూడడం, నీవు మాకు ఇచ్చిందే, నీ స్వసంపాద్యంలో నువ్వు మాకు ఇచ్చిన దాంట్లో నుంచి మేము నీకు కొంత ఇస్తున్నామయ్యా అంటున్నాం. అర్థమవుతుంది. ఎందుకు ఇవ్వాలి అని అంటే మనకు కలిగినదంతా ఆయనదే కాబట్టి. ఎందుకు మనం ఆయనకి ఇవ్వాలంటే మన సంపాదన ఆయన మనకి ఇచ్చింది కాబట్టి ఆయన సంపాదనలో నుండి మనము ఆయనకు ఇవ్వాలి. ఆయనది మనం ఆయనకి. మూడో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? నేను ఏమై ఉన్నానో అది ఆయన వలనే కదా, దేవుని కృప వలనే అయి ఉన్నాను. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప అయి ఉన్నాం. మనకు ఏదైతే కలిగి ఉన్నది దేవుని కృప అయి ఉంది. దావీదు భక్తుడు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. మనం ఏమై ఉన్నామో, మనకు ఏమైతే ఉందో అది దేవుని కృప వలనే, కృప వలనే. అందుచేత మనం ఆయనకు ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలి? సమృద్ధిగా మనం ఆయనకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? మన కష్టార్జితంలో నుండి ప్రభువునకు ఇవ్వాలి, మన రాబడిలో నుండి ప్రభువునకు ఇవ్వాలి. మొదట మనం ఆయనకి ఇవ్వాలి. ప్రథమ ఫలం అంటే మొదటిది మనం ఆయనకి ఇవ్వాలి, తర్వాతదే మనం. అంతేకాదు, ఎందుకు ఇవ్వాలి అంటే తిరిగి మనము ఆయన చేత పొందుకోవడానికి నీకు ఇవ్వాలి. మనం తిరిగి దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి మనం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఆయన మనకి ఇచ్చింది, మన సమృద్ధి ఆయన మనకి ఇచ్చింది, మన సంపాదన ఆయన మనకి ఇచ్చింది, మనకున్న స్థితి ఆయన మనకి ఇచ్చింది. అందుకే కృతజ్ఞతలమై కదా, కృతజ్ఞతలమై మనం ఆయనకి ఇచ్చేవారిగా ఉండాలని. కాబట్టి ఆరాధనలో మనం ప్రభువునకు కానుకలను సమర్పించాలి. ఎందుకు అంటే మనం దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాం, అంతగా సమృద్ధిగా మనకు ఆయన ఇచ్చింది. మనకి ఈ బ్రతుకు ఆయన ఇచ్చింది, ఈ జీవం ఆయనకి ఇచ్చింది, ఈ ఆరోగ్యం ఆయన మనకి ఇచ్చింది, మనకున్న ఈ స్థితి దేవుడు మనకు దయచేసింది. అందుకే సమస్తము ధారాళంగా అనుగ్రహించే దేవునికి కృతజ్ఞులపై మనం నిండు మనసుతో ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాము, అంతగా మనం ఆయనకు సమర్పించే వారిగా ఉండాలని ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తూ ప్రభు ఈ మాటలు
మనందరి వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.